ఈశ్వరం అంటూ ఈహెచ్ఎస్ కొన్ని ఆసుపత్రుల్లోని అమలు, మిగిలిన చోట్ల వైద్య సేవలు దూరం, మార్గదర్శకాలు రాలేదని, బకాయిలు ఇంకా చెల్లించలేదంటూ వైద్య నిరాకరణ. హైదరాబాద్లోని 17 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 7-8 చోట్ల సేవలు, ఆసుపత్రులకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నటువంటి ఉద్యోగులు, పింఛన్దారులు. చూడండి, హైదరాబాద్లో ఉన్నటువంటి 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో కేవలం 7-8 చోట్ల మాత్రమే ఈహెచ్ఎస్ సంబంధించినటువంటి సేవలు వస్తున్నట్ట. అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి సేవలు ఇవన్నీ అందరూ గమనించాలి. సో ఆసుపత్రులకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నటువంటి ఉద్యోగులు, పింఛన్దారులు 3 నెలలైనా కొందరికి కార్డులు ఇవ్వని భయం. కార్డులను మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తే కనీసం ప్రభుత్వ ఆసుపత్రులు కూడా, అంటే ప్రభుత్వం అంటే మన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ప్రభుత్వం మాటలు ఇంటలేవంటే ఈ వైద్య మాఫియా ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనేంది? ఈ వైద్య మాఫియా ఎవరైతే ఈ ఈహెచ్ఎస్ను అమలు చేస్తలేరో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము, లేదంటే వాటిపైన రైడ్ చేయండి. ఎందుకు ఒక్కొక్క హాస్పిటల్ పైన మీరు రైడ్ చేస్తే 100కు 100% అన్ని తప్పులు దొరుకుతాయి, ఇమీడియట్గా సీజ్ చేయొచ్చు మీరు. ఉక్కుపాదం మోపండి. ఎవరైతే మీకు సహకరించారో, మీ యొక్క విధానాలను, మీ యొక్క పాలసీలు అమలు చేయరో వారిపైన ఉక్కుపాదం మోపండి. ఆ దమ్ముందని అడుగుతున్నాం రేవంత్ రెడ్డిని, ఆ దమ్ముందని అడుగుతున్నాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు. ముద్రిద్ర పోయేటువంటి దామోదర లే, ఆ ముద్రిద్ర లే, దయచేసి ఎక్కడున్నావా? ఈ 3 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా కనబడ్డావా? ఎక్కడైనా వైద్య ఆరోగ్య శాఖ రివ్యూ జరిగిందా? ఎక్కడైనా వైద్య ఆరోగ్య శాఖ కనీసం ఒక హాస్పిటల్ పోయి ఇన్స్పెక్షన్ చేసినావా? ఏం అసలు నువ్వు అసలు మంత్రి అయిన తర్వాత అసలు మొత్తం వైద్య ఆరోగ్య శాఖ మొత్తం కూడా సంకనాగిపోయింది. ఏమీ లేదు, ఉత్త డొల్లా. సో మరి దీన్ని అమలు చేయండి చూద్దాం. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షన్దారులు కానీ ఇబ్బంది పడతలేరా ఈహెచ్ఎస్ ద్వారా? వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. మీరు ఈహెచ్ఎస్ అమలు చేస్తున్నామని చెప్పి గొప్పగా బీరాలు పలికిరు కదా. ఏమైంది మీ యొక్క పాలసీ? చెప్పుకోవడానికేమో పాలసీ విషయంలోనూ పెద్ద బ్యానర్లు పెట్టి పెద్ద ప్రచారాలు ఆర్భాటాలు జరుగుతాయి కదా. మరి ఇంప్లిమెంటేషన్లో ఆర్భాటం ఏదో అడుగుతున్నాం. ప్రచారంలో ఉన్నటువంటి ఆర్భాటం అవుతుందో ఇంప్లిమెంటేషన్ ఎందుకు లేదు అని రేవంత్ రెడ్డి అడుగుతున్నాం. దీనిపైన మాట్లాడే దమ్ముందని అడుగుతున్నాం. లేదు, అయిపోయా, అవసరం తీరింది, అయిపోయింది. సో ప్రభుత్వ ఉద్యోగులరా గమనించండి, పింఛన్దారులరా గమనించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి దుర్మార్గాలను ఒకసారి గమనించండి. ప్రచారం కోసం చేసే ఆర్భాటం తప్ప ఈ ఇంప్లిమెంటేషన్లో 0, 0.